ఓకే ఫ్రెండ్స్, విఎన్ ఎడిటర్ యాప్కి సంబంధించి చాలామంది నా యూట్యూబ్ వీడియోస్కి కామెంట్లో 3 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విఎన్ యాప్లో వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఎలా ఇవ్వాలి, ఇది ఒకటి చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి విఎన్ యాప్లో కాస్ట్యూమ్ ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విఎన్ యాప్లో వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఆ వీడియోని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలి. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఎక్కువగా నాకు కామెంట్లో అడుగుతూ ఉంటారు. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా నేను విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా నేను విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుని ఇందులో ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసు అనుకుంటాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక వీడియోని నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో మనకు ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్లో వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో సాంగ్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి. ఓకే, సో అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు విఎన్ యాప్లో వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వైట్ కలర్ టైమ్ లైన్ ఉంటుంది. ఈ టైమ్ లైన్లో మీరు ఎక్కడి నుంచి సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో అక్కడి నుంచి వరకు వీడియోని ఈ విధంగా తీసుకురావాలి. సో స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టార్టింగ్లో తీసుకురావాలి. ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మ్యూజిక్ అండ్ ఎఫెక్ట్ అండ్ రికార్డ్ అని. మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఏదైనా సాంగ్ ఉంటే సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ విఎన్ యాప్లో కూడా కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి. సో వాటిని కూడా మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి వీడియో క్రియేట్ చేస్తున్నట్లయితే విఎన్ యాప్లో ఉండే మ్యూజిక్ని మీరు యూజ్ చేయకపోవడమే మంచిది. కాపీరైట్ క్లెయిమ్ రావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ రికార్డ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనకు వ్లాగ్, పాప్, డైనమిక్, ఫ్రెష్ అని మ్యూజిక్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇందులో ఉండే సాంగ్ని మీరు మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్, టిక్టాక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఈ సాంగ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసుకున్నట్లయితే యూట్యూబ్కి అందులో మీరు ఈ సాంగ్స్ని యూజ్ చేయకపోవడం మంచిది. కాపీరైట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ గ్యాలరీలో ఉండే ఫోల్డర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో ఇందులో నుంచి మీరు సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీ గ్యాలరీలో ఉండే సాంగ్సే. ఇక్కడ నుంచి సాంగ్ని ప్లే చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ నేను ఈ విధంగా ఒక సాంగ్ని ఈ విధంగా యూజ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా మీరు మీ గ్యాలరీలో ఉండే సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు విఎన్ ఎడిటర్ యాప్లో ఉండే సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సాంగ్ని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. కింద వాల్యూమ్ ఈ విధంగా వాల్యూమ్ని తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇందులో కాస్ట్యూమ్ ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి. ఓకే, కాస్ట్యూమ్ ఫాంట్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ ట్యాప్ టు యాడ్ సబ్ టైటిల్స్ అని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ ఫాంట్స్ అని ఇక్కడ సబ్ టైటిల్స్ యొక్క స్టైల్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో నుంచి మీరు ఏదైనా చూస్ చేసుకోండి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా ఒక నేమ్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఫాంట్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. సో ఈ ఫాంట్స్ నేను కొన్నిటిని యాడ్ చేసుకున్నవి. కొన్ని మనకు విఎన్ యాప్లో ఫాంట్స్ అనేవి ఉంటాయి. సో మనకు విఎన్ యాప్లోనే చాలా మంచి ఫాంట్స్ ఉంటాయి. వాటిని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కాస్ట్యూమ్ ఫాంట్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ ఫాంట్ అని ఉంటుంది మనకు. యాడ్ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ యాప్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫైల్ మేనేజర్లో ఏ ఫోల్డర్లో అయితే ఫాంట్స్ ఉంటాయో ఆ ఫోల్డర్ నుంచి ఫాంట్ని పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో మీరు ఈ విధంగా మీ గ్యాలరీ నుంచి మీ ఫైల్ మేనేజర్ నుంచి సింపుల్గా ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ యాడ్ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీలో ఉండే మీ ఫైల్ మేనేజర్లో ఉండే ఫోల్డర్ నుంచి ఫాంట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఫాంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫాంట్ని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లిరిక్స్ని రాసుకోవచ్చు. సో అదంతా మీకు తెలుసు. తెలియకపోతే నా వీడియోస్ చెక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో. ఆ ప్లేలిస్ట్లో విఎన్ యాప్కి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలి. విఎన్ ఎడిటర్ యాప్లో మనం
మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే, సో మనకి ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన మనకు ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ ఉంటుంది. రిజల్యూషన్ ఇక్కడ 1080p 4K వరకు ఉంది. సో కొన్ని మొబైల్లో 4K ఆప్షన్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ 1080p నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు 1080p సెలెక్ట్ చేసుకోవచ్చు. 1080p మనకు క్వాలిటీ సరిపోతుంది. ఇక్కడ FPS ఉంటుంది. సో ఇక్కడ FPS మీరు 30 పెట్టుకున్నా పర్వాలేదు. సో మీ వీడియో ఇంకా క్వాలిటీగా రావాలి, స్మూత్గా రావాలంటే ఇక్కడ 60 FPS పెట్టుకోవచ్చు. సో 60 FPS పెట్టుకొని ఇక్కడ యావరేజ్ బిట్ రేట్ ఉంటుంది. సో దీన్ని మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రేమ్ రేట్కి తగ్గట్టుగా అదే అడ్జస్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేయొద్దు. కింద మనకు ఈ విధంగా రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటా నేను. ఈ విధంగా మనం వీడియో అనేది ఇక్కడ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 129. ఓకే, ఈ విధంగా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.